గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. మనతో పాటు ఎమ్మెల్యే యశస్వి రెడ్డి గారు ఉన్నారు. ఒక్కసారి మాట్లాడదాం. మొన్నటి టెర్రర్ అటాక్ కి సంబంధించి తన అభిప్రాయం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మ్యామ్, మొన్నటి టెర్రర్ అటాక్ మొన్నటి టెర్రర్ అటాక్ మ్యామ్ 22వ తారీఖు జరిగినటువంటిది. ఇంకా కూడా ఎల్ఓసి దగ్గర అటు నుంచి ఇంకా కూడా కాల్పులు జరుగుతున్న సిచ్యువేషన్. ఇన్సిడెంట్ గురించి మీ అభిప్రాయం? ఇన్సిడెంట్ గురించి అది చాలా బాధాకరమైన విషయం అండి. అది ఎక్కడ కూడా అట్లా జరగద్దు. అందులో భార్య పిల్లల ముందే వాళ్ళని చంపేయడం అనేది అది చాలా దుర్భాగ్యం అని అనుకోవాలి. దీనికి భారతదేశం అంతా ఒక్కటై పోరాడాలి. పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా అందరు ఒక్కటై పోరాడి ఇక్కడ ఒక సబక్ సిఖానా అంటారు కదా, అట్లా చెయ్యాలి. ఎందుకంటే దీనికి ఒక అంతం అంటూ ఉండాలి. సో డెఫినెట్గా మన గవర్నమెంట్స్ అన్నీ కూడా దీనికి అగైనెస్ట్గా ఫైట్ చేసి టెర్రరిజం అనేది లేకుండా చేయాలి. టు సెక్యూర్ ఫ్యూచర్ జనరేషన్స్ డెఫినెట్లీ యాక్షన్ నీడెడ్ టు బి టేకెన్. మ్యామ్, యాక్చువల్లీ అంటే యుద్ధ వాతావరణం లాంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది మ్యామ్. యుద్ధం జరిగే ఛాన్సెస్ ఉన్నాయా? అట్లాగే హైదరాబాద్ కూడా హై అలర్ట్ జోన్లో ప్రస్తుతం అయితే ఉంది. ఎట్లా ఉంది హైదరాబాద్లో సిచ్యువేషన్? హైదరాబాద్లో అయితే ఇప్పటికే అందరూ అలర్ట్ అయినారండి. అది మనకు తెలిసిన విషయమే. నిన్న కూడా క్యాండిల్ ర్యాలీ చేస్తూ మన సీఎం గారు మరి అంత ఇక్కడ వచ్చిన డెలిగేట్స్ అట్లనే మన గవర్నమెంట్ అంతా మినిస్టర్స్ అందరూ కూడా ర్యాలీ చేయడం జరిగింది. మేమందరం కూడా అంటే ఎక్కడైనా కానీ స్పేర్ చేసేది లేదండి. టెర్రరిస్టులు ఎక్కడున్నా స్పేర్ చేసేది లేదు. యుద్ధం అనేది అది నిర్ణయం, అది మనం చెప్పలేము. జరిగితే జరగొచ్చేమో. యుద్ధం జరుగుతుందంటే మరి మనం ప్రొటెక్ట్ కూడా చేసుకోవాలి కదా. జరిగితే ఏదేమైనా కానీ ఐఎమ్ సేయింగ్ ఇట్ వన్స్ అగైన్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ అందరూ కూడా ఒకటై పోరాడతారు. వాళ్ళకి ఇంకొకసారి భారత్ జోలికి రాకుండా చేస్తారని నమ్మకంతో చెప్తారు. మనతో పాటు ఎమ్మెల్యే పర్ణికా రెడ్డి గారు ఉన్నారు. ఒకసారి తన అభిప్రాయం కూడా తెలుసుకుందాం. మ్యామ్, మొన్నటి ఇన్సిడెంట్ అత్యంత బాధాకరం. యాక్చువల్లీ మీరు కూడా క్యాండిల్ ర్యాలీ చేసినట్టున్నారు. మీ అభిప్రాయం మ్యామ్? చాలా దురదృష్టం అండి. అట్లాంటి ఇన్సిడెంట్స్ అసలు మళ్ళీ ఇప్పుడు కూడా ఇంకా కొనసాగుతున్నాయంటే ఇట్స్ వెరీ సాడ్. అండ్ అది కూడా ఫ్యామిలీ ముందు కాల్చి చంపడం అనేది కూడా ఇట్స్ అసలు నాట్ యాక్సెప్టబుల్ అండి. సో తప్పకుండా ద కంట్రీ హ్యాస్ టు కమ్ టుగెదర్ ఫర్ దిస్ అండ్ ఫైట్ ఇట్ అవుట్ టుగెదర్. పహల్గామ్ వెళ్ళినరా మ్యామ్? ఎప్పుడైనా వెళ్ళినరా? లేదండి, ఎప్పుడు వెళ్ళలేదు. అసలు కాశ్మీర్ వెళ్ళలేదు నేను. సో ప్లాన్స్ వర్ దేర్ ఫర్ నెక్స్ట్ ఇయర్, కానీ వి షుడ్ సీ హౌ ఇట్ గోస్. 360 ఆర్టికల్ 360 రద్దు తర్వాత అదొకటి గడ్జ్మెంట్ 370 రద్దు తర్వాత జరిగినటువంటి ఇన్సిడెంట్ మ్యామ్. యాక్చువల్లీ ప్రశాంతంగా అయిపోయింది అనుకున్నటువంటి టైంలో జరిగినటువంటి దాడి. మళ్ళీ ఎట్లా కాశ్మీర్ అప్లిఫ్ట్ కావాలంటే ఎట్లా, మళ్ళీ సాధారణ స్థితికి రావాలంటే ఎట్లా? It is a sad incident and it will take time obviously for them to cope up. అందరూ కలిసి ఆ సిచ్యువేషన్ నుంచి బయటికి రావాలంటే, జీర్ణించుకోవాలంటేనే కష్టం అవుతుంది. బట్ మనం ఇండియన్స్ చాలా గట్టోలం. తప్పకుండా విల్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ అండి అండ్ విల్ ఫైట్ ఫర్ ఇట్ అని కూడా. 6 days జస్ట్ 6 రోజుల క్రితం మ్యారేజ్ అయిన కపుల్ కూడా ఉండే మ్యామ్, న్యూలీ మ్యారీడ్ కపుల్. దట్ ఈస్ వెరీ వెరీ సాడ్ అండ్ ఇట్ ఈస్ సో సాడ్. అండ్ దట్ దేర్ ఇస్ అ నేవీ ఆఫీసర్ కూడా ఉన్నట్టున్నారు దాంట్లో ఒకరు. సో ఇట్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్, ఒక్కరే అని కాదు. అది కూడా స్పెసిఫిక్గా టూరిస్ట్ మీద యూజువలీ అటాక్స్ అనేది తక్కువ ఉంటాయి, కానీ ఈసారి టూరిస్ట్ మీద జరగడం అనేది చాలా బాధాకరం. పాకిస్తాన్ నుంచి వార్నింగ్స్ వస్తున్నాయి మ్యామ్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని లేపేస్తాం, లేదంటే మీ ఊపిరి లాగేస్తాం, రక్తం ఏరులై పారుతుంది, ఇట్లాంటివి వస్తున్నాయి మ్యామ్ అక్కడి నుంచి. అంటే చెప్పడానికి యుద్ధంలో చెప్పడానికి మస్తు మాట్లాడతారండి, కానీ ఇండియా అంత వీక్ కాదు. ముందు కూడా ఫైట్ చేశాము. సో ఈసారి కూడా తప్పకుండా విల్ ఫైట్ ఇట్. అండ్ మా రిక్వెస్ట్ మోదీ గారికి కూడా అదే, టేక్ వెరీ స్ట్రాంగ్ యాక్షన్ దీని మీద అండ్ విల్ ఆల్ సపోర్ట్ ఇన్ దట్ అని కూడా చెప్తామండి తప్పకుండా. సర్జికల్ స్ట్రైకా, యుద్ధమా, ఇవి రెండు బాగా మాట్లాడుతున్నారు. అవునండి, ఇప్పుడు ఒక వైపు నుంచి వచ్చినప్పుడు ఇంకో వైపు నుంచి కూడా సమాధానం ఇవ్వడం ఇట్ ఈస్ నెసెసరీ. సో అది ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ వీ టేక్ ఇట్. సో ఎంత అంటే ఒకటే చెప్తాను, జస్ట్ నాట్ టు క్రియేట్ అజంప్షన్స్ అని కూడా. So I request everybody not to create too many assumptions. Let the government take its action. So it's better we wait for it. Thank you. Thank you. Thank you so much. Congress Party senior leader as well as spokesperson సయ్యద్ నిజాముద్దీన్ గారు మనతో పాటు ఉన్నారు. మనకు తెలుసు దేశంలో ఎంత సెన్సిటివ్ ఇష్యూస్ నడుస్తున్నాయో.
బికాస్ ఉగ్రవాదుల దాడి తర్వాత చాలామంది రెస్పాండ్ అవుతున్నారు. అట్లాగే కాంగ్రెస్ పార్టీ కూడా నిన్న సీఎం రేవంత్ రెడ్డి హయాంలోనే పెద్ద క్యాండిల్ ర్యాలీ కూడా జరిగింది. అక్కడ నుంచి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఎట్లా వార్న్ చేశారు, అట్లాగే దేశం పట్ల ఎలా ఉండాలి, ప్రజలు ఎట్లా కలిసిమెలిసిగా పోరాటం చేయాలి అనేది కూడా అక్కడి నుంచే పిలుపునిచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్. వెరీ వెరీ సెన్సిటివ్ ఇష్యూ, దట్టు 22 తారీఖున మొన్న జరిగినటువంటి ఉగ్రదాడి సార్. మీది ఇప్పుడు భారత్ సమ్మిట్ జరుగుతోంది, ఫారెన్ డెలిగేట్స్ అందరూ వచ్చున్నారు, ఎట్లా మేనేజ్ చేస్తున్నారు ఒకటి సార్, ఆ ఇష్యూ పైన మీ అభిప్రాయం? ఈ దేశంలో 22 తారీఖులో జరిగిన పహల్గామ్ ఇన్సిడెంట్లో, టెర్రర్ అటాక్లో మేము చాలా బాధాకరమైన విషయము మేము ఖండిస్తున్నాం. ఇప్పుడు రాజకీయాలకు పక్కకు పెట్టి దేశంలో ఉన్న అన్ని ఆపోజిషన్ పార్టీసు నరేంద్ర మోదీ గారిని సపోర్ట్ చేస్తున్నారు, అమిత్ షా గారిని సపోర్ట్ చేస్తున్నారు, కేంద్ర ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తున్నారు. మేము ఒకటే అంటున్నాం, ఉగ్రవాదులకి రిలీజన్ ఉండదు. ఏది ఏమైనప్పటికీ మీరు వాళ్ళకి అటాక్ చేసి వాళ్ళకి కంప్లీట్ క్లోజ్ చేసే వరకు మీరు ఏ డిసిషన్ తీసుకుంటే కూడా కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటుంది. దేశంలో ఉన్న అపోజిషన్ పార్టీస్ అందరూ నరేంద్ర మోదీ గారితో ఏకంగా ఉన్నాం. మేము ఒకటే అంటున్నాం, ఎందుకంటే ఒక సామాన్యుడిని వాళ్ళు చంపేయడం జరిగింది. జస్ట్ పర్యాటకులు సార్, పర్యాటకులు, టూరిస్టు అంటే వాళ్ళు పాపం చిన్న చిన్న పిల్లలతో వచ్చినారు, కొత్త మ్యారేజెస్ వాళ్ళు వచ్చినారు, మళ్ళా యుఎస్ నుంచి వచ్చి వాళ్ళు కాశ్మీరు, ఎందుకంటే ఇప్పుడు ఈ జూన్ జూలై టైంలోనే అక్కడ పర్యటనలో వస్తుంటారు. సో ఈ కొంచెం ఒక 1 month బిఫోర్ ఇది స్టార్ట్ అయ్యింది. కానీ వాళ్ళ డిపెండెన్సీ కూడా ఆ కాశ్మీర్లో ఉన్న పహల్గామ్లో ఉన్న ఊరు వాళ్ళు లోకల్స్ కూడా దే ఆల్ వెయిట్ ఫర్ దిస్ సార్ట్ ఆఫ్ టూరిజం. సంవత్సరంలో 9 months వాళ్ళు వెయిట్ చేసి ఒక 3 monthsలోనే వాళ్ళకు వస్తున్న పర్యటనలో దాంట్లోనే వాళ్ళు బతుకుతారు. పాపం వాళ్ళు కూడా 100% మేము టూరిస్ట్తో ఉన్నాము, మేము సపోర్ట్గా ఉన్నాము, టెర్రరిస్ట్కి మేము ఎలాంటి ఎంకరేజ్మెంట్ లేదు, పాకిస్తాన్కి ఒక్క నిమిషం కూడా మేము ఒప్పుకోము. ఎందుకంటే వాళ్ళు మా కడుపు మీద కొట్టినారు, ప్లస్ మా టూరిస్టుల కోసం చంపేసినారు అని వాళ్ళు సామాన్యులు. అంటే చాలా అంటే ఆ ఇన్సిడెంట్కి మేము ఎంత ఖండిస్తే కూడా తక్కువనే. దాని గురించి ఈ దేశమంతా కేంద్ర ప్రభుత్వంతో ఉంది, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. హిందూస్ పక్కకు రండి, ముస్లిమ్స్ పక్కకు రండి ఇట్లా అని చెప్పి చంపినారు సార్. సార్ అది ఎంత బాధాకరం. ఇంకోటి, జస్ట్ 6 days కింద మ్యారేజ్ అయింది సార్, వాళ్ళ హస్బెండ్ని కూడా చంపేశారు. ఆ వార్తలు విన్నా చూసినా పాపం ఇంకా అంటే జస్ట్ చూసి ఉండిపోవడం తప్పించి ఇంకా ఏం చేయడానికి లేదు. ఎంత కోపం ఉన్నా సరే ఏం చేయాలి ఇదే సార్ ప్రతి సామాన్యుడి మదిలో ఇదే. ఇప్పుడు టెర్రరిస్ట్కి అనేది రిలీజన్ ఉండదని నేను ముందే చెప్పేసిన మీకు. వాళ్ళకి రిలీజన్ ఉంటే వాళ్ళు రిలీజన్ గురించి ఆలోచిస్తారు. వాళ్ళకి రిలీజన్ ఉండదు, వాళ్ళు చచ్చిపోయిన తర్వాత కూడా వాళ్ళకు లాస్ట్ రైట్స్లో కూడా వాళ్ళ రిలీజన్ వాళ్ళకి సపోర్ట్ చేయదు. అది హిందూ కమ్యూనిటీ కానీ ముస్లిం కమ్యూనిటీ కానీ ఎలాంటి సపోర్ట్ అనేది వాళ్ళ మీద 100% ఉండదు. వాళ్ళ రిలీజన్ గురించి మాట్లాడి వాళ్ళు అడుగుతున్నారు, వాళ్ళు చంపినారంటే ఇది చాలా వాళ్ళకే రిలీజన్ లేనప్పుడు వాళ్ళు అన్నెసరీ ఈ దేశంలో అన్నెసరీ డివిజన్ చేస్తూ హిందూ ముస్లింలో చిచ్చు పెట్టే ప్రయత్నం ఈ ఒక మీడియా ద్వారా కూడా గోధి మీడియా కూడా చాలా చేస్తుంది. అట్లా చేయొద్దు. ఎందుకంటే దేశంలో ఉన్న హిందూస్ కానీ ముస్లిమ్స్ కానీ ఏకంగా ఒకటే మాట చెప్తున్నాం, ఈ దేశం ఈ టైంలో అందరు ఒకటయ్యి నరేంద్ర మోదీ గారిని సపోర్ట్ చేసి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ ఖతం చేసే వరకు మేమందరూ ఒకటే వాయిస్ తోటి ఇస్తున్నాము. మా దగ్గర హిందూ ముస్లిం ఏం లేదు, ఇది సెక్యులర్ దేశము, లౌకికవాదం, ఇక్కడ అందరు కలిసిమెలిసే మేము ఉంటున్నాం. ఈ అన్నెసరీ చేస్తున్న చిచ్చులని బంద్ చేయండి. మీడియా ద్వారా కూడా ఈ చిచ్చులు అన్ని బయటికి తీసుకురాకుండా మీరు ఒకటై అందరినీ నరేంద్ర మోదీ గారు సపోర్ట్ చేసి యాక్షన్ తీసుకునే వరకు సపోర్ట్ చేయండి. మొన్న జరిగినటువంటి దాడిలో సార్ చనిపోయిన అతన్ని కూడా మళ్ళా చంపడం. ఒక లేడీ చెప్పింది, మీరు చూసుంటారు, మధుసూదన్ రావు వాళ్ళ వైఫ్ సార్. అసలు తను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు, ఇలా కిందికి కూర్చుండిపోయారంట. వాళ్ళ హస్బెండ్ని కాల్చిన దాకా కూడా ఆమెకు తెలియలేదు సార్. హృదయ విదారకం సార్. మినీ స్విట్జర్లాండ్గా పేరున్నటువంటిది ఇప్పుడు పూర్తిగా రక్తసిక్తం అయిపోయిన పరిస్థితి. ఎవరైనా పోతారా సార్ టూరిజంకి? మళ్ళీ పోతారా ఎవరైనా? టెర్రరిస్ట్ అంటే ఇన్హ్యూమన్ అండి. వాళ్ళకి హ్యూమానిటీ అనేది ఉండదు, వాళ్ళకి మానవత్వం ఉండదు. దే ఆర్ ఆల్ టెర్రరిస్ట్ ఆర్ వెస్ట్ పీపుల్. అంటే వాళ్ళు దేని గురించి ఇది చేస్తారు, వాళ్ళకే పరిమితం.
వాళ్ళు ఒక్కసారి ఒక గోలీ కొట్టినా 10 గోలు కొట్టినా చచ్చిపోయే మనిషి చచ్చిపోయిండు. వాళ్ళకి మళ్ళీ కొట్టడం అంటే వాళ్ళకి హ్యూమానిటీ లేదు. హ్యూమానిటీ గురించి ఆలోచననే ఉండదు వాళ్ళకి. సావాలి, సంపాలి. వాళ్ళతోటి వాళ్ళ గురించి మనం ఏం మాట్లాడతామండి? ఇప్పుడు మనం జరిగిన విషయం అయితే 100% ఖండిస్తున్నాం. మా కళ్ళలో కూడా నీళ్ళు వస్తుంది. 27 ఫ్యామిలీలు కాదు, 27 పబ్లిక్ కాదు, అక్కడ 27 ఫ్యామిలీలు కూలిపోయినారు. దట్ ఈస్ ది బిగ్గెస్ట్ ఇష్యూ అండ్ ఇట్ ఈస్ అ వెరీ సెన్సిటివ్ ఇష్యూ అండి. ఈ దేశంలో ఎప్పుడు జరగలేని ఇష్యూ జరిగింది. మేము ఒక్కటే అంటున్నాం, మేము ఆ ఫ్యామిలీకి కూడా సాలిడారిటీగా మేమందరూ కాంగ్రెస్ పార్టీ తరఫున, ఈ దేశ ప్రజల తరఫున మేము వాళ్ళతో ఉంటున్నాం. ఇప్పుడు కొందరు హాస్పిటలైజ్ ఉన్నారు, వాళ్ళకు కూడా మేము సాలిడారిటీగా వాళ్ళకు కూడా నించుంటున్నాం. ఏ సపోర్ట్ ఉన్నా, ఏ ఇలాంటి ఉన్నా మా ప్రభుత్వం కానీ మా కేంద్ర ప్రభుత్వం కానీ అందరు కలిసి వాళ్ళకి సాయం చేయాలి, వాళ్ళతో అండగా ఉంటాం. సార్, హైదరాబాద్లో పాకిస్తానీలు 208 మంది ఉన్నారు అని ఏకంగా అంటే హోంశాఖ నుంచే ఇన్ఫర్మేషన్, దట్టు అమిత్ షా గారే స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి గారికి కాల్ చేసి చెప్పినట్టుగా పెద్ద ఎత్తున అంటే వచ్చింది వార్త. 208 మంది వాళ్ళ లిస్ట్ మన దగ్గర ఉందా సార్? 208 మంది ఉన్నారా, ఇంకా ఎక్కువ ఉన్నారా, ఎక్కడెక్కడ ఉన్నారు? వాళ్ళందరికీ ఒక డెడ్ లైన్ పెట్టినట్టున్నారు, 29th వరకు వెళ్ళిపోవాలి అనేసి. దొరికారా సార్? అందరి లిస్ట్ వచ్చింది అంటే ఇప్పుడు ఇది పోలీస్ డిపార్ట్మెంట్కి అడిగే క్వశ్చన్ ఇది, ఎందుకంటే ఐఎమ్ నార్మల్ సిటిజన్ ఆఫ్ ఇండియా. సో మేమైతే యాజ్ యు ఆర్ ఇంటూ ద కాంగ్రెస్ పార్టీ అండ్ అధికార పార్టీలు ఉన్నాం, కానీ ఐఎమ్ నాట్ అకౌంటబుల్ ఫర్ దట్ బికాస్ ద డిపార్ట్మెంట్ ఈస్ దేర్. పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఉంది. ఎవరైనా వేరే దేశం నుంచి వస్తే వాళ్ళ దగ్గర రికార్డు ఉంటుంది. ఎయిర్పోర్ట్ నుంచి వచ్చిన ఎంట్రీ, ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళే ఎంట్రీ ఉంటుంది. వాళ్ళ ప్రకారం వాళ్ళు చెప్పిన కౌంట్ కరెక్టే ఉండొచ్చు, ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి మాట్లాడినారు, మీరే చెప్తున్నారు. డెఫినెట్లీ ఆ కౌంట్ ఉంటుంది. ఆ కౌంట్ ప్రకారం వాళ్ళ 48 hours టైం ఇచ్చిన వారికి వెళ్ళిపోమని 29th వరకు కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగిందంట. ఎందుకంటే కొందరు చదువుకోనికి వచ్చినారు, కొందరు హాస్పిటలైజ్ అయినారు, మెడికల్ టూరిజం గురించి వచ్చినారు. ఈ వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళతోటి, వాళ్ళు మన దేశానికి వచ్చినారు, వాళ్ళకి వెళ్ళిపోమని కూడా మా ప్రభుత్వం చెప్పేసింది, కేంద్ర ప్రభుత్వం కూడా వాళ్ళకు చెప్పేస్తున్నారు. సో డెఫినెట్లీ వాళ్ళ టైం ప్రకారం వాళ్ళకి పంపించాలి, 100% వాళ్ళకి పంపించేసేయాలి. ఎందుకంటే ఈ టైం వాళ్ళ గురించి మన గురించి బాగలేదు. ఏది డిసిషన్ ప్రభుత్వం తీసుకుంటుంది, కేంద్ర ప్రభుత్వం కానీ మా రాష్ట్ర ప్రభుత్వం కూడా కట్టుబడి ఉంటుంది. ఓల్డ్ సిటీలో ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి సార్? హైదరాబాద్ పోలీస్ సివి ఆనంద్ గారు, కమిషనర్ గారు, మరియు మన డీజీపీ జితేందర్ గారు చాలా ఈ జరిగిన 3-4 రోజుల నుంచి నేను వస్తున్నా. మన దగ్గర ఇప్పుడు ఫారెన్ డెలిగేట్స్ ఉన్నారు. సైబరాబాద్లో మన అవినాష్ మహంతి గారు యాజ్ ఏ కమిషనర్ ఉన్నారు. నిన్న కూడా ఫారెన్ డెలిగేట్స్కి సెక్యూరిటీ పెంచి వాళ్ళకి కాన్వే ఇచ్చి మన అక్కడ ఇందిరాగాంధీ స్టాచ్యూ వరకు కూడా పంపించడం జరిగింది. చాలా మంచి నిఘా పెడుతూ, చాలా సెన్సిటివ్ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేస్తూ మా సివి ఆనంద్ గారు కానీ, అవినాష్ మహంతి గారు కానీ, మా జితేందర్ గారు కానీ చాలా బాగా చేస్తున్నారు. ఇంకా బాగా చేయాలి, ఎలాంటి అంటువాడు ఇన్సిడెంట్ కాకుండా చూసుకోవాలని మా పోలీసు వాళ్ళతో రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్, ఆక్టోపస్ బలగాలు రాబోతున్నాయి. బై ఈవినింగ్ వరకల్లా కొన్ని సెన్సిటివ్ ప్రాంతాలని కేంద్రం హై అలర్ట్ జోన్స్గా ప్రకటించింది. ఏపీ అండ్ తెలంగాణ రెండింటిని కూడా, అంటే రైల్వే స్టేషన్స్, బస్ స్టేషన్స్ ఇట్లా ఉన్నాయి సార్. నాంపల్లి ఇట్లా కొన్ని ప్రాంతాలు ఉన్నాయి సార్. ఆక్టోపస్ వచ్చిన తర్వాత సేఫ్ జోన్లో ఉన్నట్ట, లేకపోతే ఆక్టోపస్ ఏ సిచ్యువేషన్లో వస్తుంది ఇన్ జనరల్? అంటే ఇప్పుడు ఈ దేశంలో ఇంత పెద్ద ఉగ్రవాది దాడి అయిన తర్వాత ఆక్టోపస్ యాక్టివిటీ అనేది చాలు అవుతుంది. గతంలో కూడా మనం చూసినాం, ఇలాంటి టెర్రర్ అటాక్స్ అయినప్పుడు ఆక్టోపస్ ఇమీడియట్లీ వాళ్ళు రావడము, వాళ్ళు వచ్చేసి సెన్సిటివ్ ఏరియాస్ని వాళ్ళు గేరావ్ చేసుకొని వాళ్ళ కంట్రోల్లో తీసుకొని వాళ్ళు చెక్ చేస్తారు. చేయాల్సింది కూడా ఎలాంటి అంటువాడు ఇన్సిడెంట్ కాకుండా సేఫ్ ఉండాలంటే ఈ తెలంగాణకు వచ్చిన పర్యాటకులు కానీ, తెలంగాణకు వచ్చిన ఫారెన్ డెలిగేట్స్ కానీ వాళ్ళు సేఫ్, ప్లస్ ఇక్కడ నివసిస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రజలు, ఈ దేశ ప్రజల గురించి ఇది చాలా మంచిది. 100% ఆక్టోపస్ రావాలి. వాళ్ళు సెన్సిటివ్ ఏరియాస్ని చూసుకొని వాళ్ళు ఎలాంటి అంటువాడ్ ఇన్సిడెంట్ కాకుండా చూసుకోవాలి. వాళ్ళ బాధ్యత, ఇది డిపార్ట్మెంట్ బాధ్యత. 100% డిపార్ట్మెంట్ దానికి చూసుకుంటుంది. ప్రభుత్వాలు కూడా చాలా ఎలాంటి రాజకీయ విభేదాలు లేకుండా చాలా కట్టుబడి ఉన్నారు. అందరూ 100% కేంద్ర ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఏ డిసిజన్ తీసుకుంటే కూడా ఈ దేశ ప్రజలు ఒప్పుకుంటున్నారు. ఇవాళ అక్కడక్కడ కొంచెం దేవాలయాల మీద దాడులు జరగడం, ధ్వంసం చేయడం ఇట్లాంటి ఈ మధ్యకాలంలో చాలా పెద్ద ఎత్తున పెరిగిపోయినాయి సార్. దానికి దీనికి సంబంధం లేదనుకోండి, బట్ స్టిల్ ఐ వాంట్ టు ఆస్క్ సార్, అంటే సెన్సిటివ్ సిచ్యువేషన్లో, అంటే ఇప్పుడు మనము ఏకంగా మాట్లాడుతున్నాం. అంటే ఇప్పుడు ఈ దేశ ప్రజల్లో అందరూ పార్టీల విభేదాలు లేకుండా, మతాల విభేదాలు లేకుండా ఉండాలని మనము అందరూ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం సపోర్ట్గా ఉంటున్నాం.
ఎందుకంటే బయట వాళ్ళు వచ్చి బయట దేశాల నుంచి వచ్చి మన దగ్గర మన పర్యాటకులని మన సామాన్యులను కొట్టేసినారు, టెర్రరిస్ట్ అటాక్ అయింది. దానివలన 100% మేము ఒకటే ఉన్నాం. ఈ టైంలో ఈ సోషల్ మీడియాలో యూజ్ చేస్తూ టెంపుల్ కానీ, మస్జిద్ కానీ, మదర్సాలు కానీ, ముస్లిం పిల్లలకు కానీ, హిందూ పిల్లలకు కానీ ఎవరికైనా ఇలాంటి అటాక్ చేసుకునే ప్రయత్నం చేస్తూ వాళ్ళ మీద మాట్లాడుతూ వాళ్ళ మీద తప్పు మాట్లాడుతూ ఇవన్నీ బంద్ చేయాలి. ఎందుకంటే ఈ దేశంలో మనకు ఉన్న పర్సనల్ విభేదాలు పక్కకు పెట్టి ఈ దేశ మనం డెవలప్మెంట్ గురించి, దేశ సెక్యూరిటీ గురించి మనం ఏకమై ఉండాలని ఈ మీడియా ద్వారా నేను అందరిని కోరుతున్నా. హిందూకి కోరుతున్నా, ముస్లింని కోరుతున్నా, సిఖ్ని కోరుతున్నా, ఈసాని కోరుతున్నా, అందరిది కోరుతున్నా. ఈ టైం మనకు ఈ విషయంలో మనము డివైడ్ అయ్యేది మంచిది కాదు. వీ హ్యావ్ టు బీ వన్ అండ్ సపోర్ట్ టు ది సెంట్రల్ గవర్నమెంట్ అండ్ సీ దట్ ది టెర్రరిస్ట్ షుడ్ గో బ్యాక్. వీ షుడ్ టేక్ యాక్షన్. లాస్ట్లీ యూ వాంట్ టు టెల్ పబ్లిక్ సంథింగ్ సార్? నేను ఒకటే అంటున్నా, ఈ టైంలో ఎలాంటి రాజకీయాల విభేదాలు లేకుండా, మతాల విభేదాలు లేకుండా, మనకున్న విభేదాలు లేకుండా అన్నీ పక్కకు పెట్టేసి దేశంలో ఒకటే ఉండి దేశ ప్రభుత్వంని సపోర్ట్ చేస్తూ ఈ ఉగ్రవాదులను పంపించే వరకు మనం ఎలాంటి విభేదాలు పెట్టుకోకుండా అందరు కలిసి ఉండాలని ఈ మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మనతో పాటు ఉన్నారు ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి గారు. ఒకసారి మాట్లాడదాం సార్. భారత్ సమ్మిట్ ఎలా జరుగుతోంది ఏంటి? ఇప్పుడు ఐ థింక్ రాహుల్ గాంధీ గారు రాబోతున్నారు, అట్లాగే సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా రాబోతున్నారు కదా. భారత్ సమ్మిట్ అనే కార్యక్రమంలో ప్రోగ్రెసివ్ అలయన్స్ పార్ట్నర్స్ అక్రాస్ ద గ్లోబ్, ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా మీరు అమెరికా నుంచి ఆస్ట్రేలియా దాకా చూసుకున్నట్టయితే ఒక 100 సంవత్సరాల నుంచి రాజకీయంగా వెనకకు తిరిగి చూసుకుంటే రైట్ వింగ్ ఐడియాలజీ, లెఫ్ట్ వింగ్ ఐడియాలజీ అని 2 ఐడియాలజీస్ మీద ప్రపంచం నడుస్తుంది. అమెరికాలో డెమోక్రాట్స్, రిపబ్లికన్స్, అట్లా లేబర్ పార్టీస్, లిబరల్ పార్టీస్, ఇలా ఇండియాలో బీజేపీ, కమ్యూనిస్ట్, కాంగ్రెస్ సెంటర్ లెఫ్ట్ ఐడియాలజీతో ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఈ ప్రపంచం మొత్తంలో కూడా ఐడియాలజీస్ ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులతో ప్రోగ్రెసివ్ థాట్ ప్రాసెస్ తోటి ఉన్న పొలిటికల్ పార్టీస్ని ఈరోజు ఇక్కడ చాలా దేశాల నుంచి దగ్గర ఒక 150 దేశాల నుంచి రిప్రజెంటేటివ్స్ ఇక్కడికి రావడం జరిగింది. మాకు చాలా గర్వకారణం, ఎందుకంటే హైదరాబాద్ నగరాన్ని సెలెక్ట్ చేసుకోవడం, హైదరాబాద్ని గ్లోబల్ మ్యాప్లో ఈరోజు ఒక గుర్తింపు వచ్చే ప్రయత్నం జరుగుతున్నట్టుగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే మీరు చూసినట్టయితే ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి ప్రతినిధులు కానీ కొంతమంది కార్పొరేట్ హెడ్స్ కూడా వచ్చారు. దీంతో హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి పరిస్థితులను వాళ్ళు చూసి తిరిగి వాళ్ళ దేశంలో పోయి మాట్లాడినప్పుడు ఇక్కడ డెఫినెట్గా ఇన్వెస్ట్మెంట్స్ ఆపర్చునిటీ కూడా పెరిగే ఛాన్స్ ఉంది. సో ఇది ఒక మంచి అవకాశము. అలాగే ఈరోజు రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు కూడా వచ్చి ఈ వచ్చినటువంటి డెలిగేట్స్ తోటి లాస్ట్ 2 days నుంచి డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ మీద డిబేట్స్ నడుస్తున్నాయి. జెండర్ బయాస్ దాని మీద, లేకపోతే ఫ్యాక్ట్స్ అండ్ మిస్ఇన్ఫర్మేషన్ మీద, యూత్ పాలిటిక్స్ మీద, రకరకాల సబ్జెక్ట్స్ మీద ఇక్కడ లోకల్ మినిస్టర్స్, మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ పార్టిసిపేట్ చేస్తూ అక్కడ వచ్చినటువంటి డెలిగేట్స్ తోటి వాళ్ళకున్న ఐడియాలజీని ఎక్స్చేంజ్ చేసుకునే ప్రయత్నం చేశారు. ఫైనల్గా ఇప్పుడు 3:30కి ఇక్కడ ప్లీనరీ దగ్గర 640 మందికి ఒక ప్లీనరీ సమావేశం లెక్కుంది. ఆ సమావేశాన్ని రాహుల్ గాంధీ గారు అడ్రస్ చేయడానికి 3:30కి వస్తారు. ఈ సమావేశంలో వచ్చినటువంటి 350 మంది డెలిగేట్స్, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, ఎంపీలు, అలాగే భారతదేశం నుంచి వచ్చినటువంటి రకరకాల పొలిటికల్ పార్టీస్ నుంచి కానీ, ఎన్జిఓస్ కానీ, సివిల్ సొసైటీస్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఈరోజు ఇక్కడ పార్టిసిపేట్ చేసే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఇది ఒక మంచి కార్యక్రమం. దీనివల్ల హైదరాబాద్కి మంచి ఎలివేషను, సబ్జెక్ట్ ఓరియంటెడ్ డిస్కషన్స్ జరుగుతున్నాయి. కాబట్టి ఈ భారత్ సమ్మిట్ అనేది టోటల్గా ఈరోజు హైదరాబాద్ని ప్రపంచంలో గుర్తింపు తెచ్చే విధంగా ఈ కార్యక్రమం ముందుకు పోతుంది. సార్, ఒకవైపు సమ్మిట్ జరుగుతోంది, డెలిగేట్స్ అందరు కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితుల్లో ఆల్ ఆఫ్ సడన్ మన దేశవ్యాప్తంగా ఏం జరుగుతుందో కూడా మీకు ఐడియా ఉంది. కాబట్టి టెర్రరిస్ట్ అటాక్, దట్టు అతిపెద్ద టెర్రరిస్ట్ అటాక్ సార్, 27 మంది చనిపోయిన పరిస్థితి మీకు తెలుసు. క్యాండిల్ ర్యాలీ కూడా మీరు చేసినటువంటి పరిస్థితి సార్, మీ ఒపీనియన్ సార్? ఈ సమ్మిట్ అనేది లాస్ట్ 1 month నుంచి ప్రాసెస్ నడుస్తుంది. అనుకోకుండా ఈరోజు ఒక అవాంతరమైనటువంటి సంఘటన, దానికి అందరం కూడా దిగ్భ్రాంతి చెందడం, సాలిడేటరీ కూడా అందరూ కూడా నిన్న క్యాండిల్ ర్యాలీస్ కూడా జరుగుతున్నాయి భారతదేశ వ్యాప్తంగా. ఈ ప్రోగ్రామ్ డిజైన్ అయిపోయి ఈ ప్రోగ్రాంలో ఆల్రెడీ చాలామంది డెలిగేట్స్ వారి ప్రయాణంలో ఉన్నప్పుడే మనకు పహల్గామ్లో జరిగినటువంటి దాడి వల్ల ఒక 26 మంది ప్రాణాలు కోల్పోయారు. దాన్ని భారతదేశ వ్యాప్తంగా రాజకీయాలకు భిన్నంగా, రాజకీయాలకు సంబంధం లేకుండా అందరం కూడా ఖండించడం జరిగింది.
భారతదేశం ఒక యునైటెడ్ ఫోర్స్ కింద ఉండి ఈ టెర్రరిజంని ఫైట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దాంతోపాటు ఈరోజు మనం ఒక్కసారి వెనకకి తిరిగి చూసుకున్నట్టయితే ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది ఏదైతే మన సెంట్రల్ గవర్నమెంట్ మేము కాశ్మీర్ని శాంతియుతంగా అన్ని పరిష్కారాలు చేసినాము, ఇంక ఇక్కడ ఏం జరగదు అన్న ఓవర్ కాన్ఫిడెన్స్ మాత్రం కనపడింది. అదేదో బోర్డర్ మీద జరిగి ఉంటే మనకు క్రాస్ ఫైరింగ్లను లేకపోతే బోర్డర్ ఇష్యూస్లో ఉన్నటువంటి 2 ఆర్మీ దళాల మధ్యన జరిగినటువంటి కాల్పులో ఏదైనా ఉంటేనేమో అది పెద్ద డిస్కషన్ కాదు, ఎందుకంటే ఇట్ ఈస్ రెగ్యులర్ ప్రాసెస్. కానీ ఇన్ఫిల్ట్రేట్ ఇన్సైడ్ ద కంట్రీ వచ్చి వాళ్ళు టూరిస్ట్ని, జనరల్ కామన్ మ్యాన్ని అంటే సివిలియన్స్ మీద దాడి చేయడాన్ని చూస్తే డెఫినెట్గా ఇది ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్. దీని మీద డెఫినెట్గా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఏం జరిగింది, ఎందుకు జరిగింది, ఎలా జరిగింది. సో ఇప్పటికైనా ఇది హైదరాబాద్ కానీ, చెన్నై కానీ, ముంబై కానీ ఎక్కడైనా కానీ ఇటువంటి పరిస్థితులు జరగకుండా చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు హై అలర్ట్ ఉంది సార్. ఈవెన్ మన తెలంగాణకు కూడా కొన్ని ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించిన పరిస్థితి సార్. ఎట్లా? హలో సార్, సరే నేను అనేది ఏంటంటే హై అలర్ట్ ఉంది, దానికి సంబంధించినటువంటి పరిస్థితులు కూడా మీరు చూస్తున్నారు. ఇక్కడ మ్యాక్సిమం సెక్యూరిటీ కూడా ఉంది. వచ్చిన డెలిగేట్స్ని నిన్న మీరు చూసిన క్యాండిల్ రైట్ కూడా వీళ్ళందరినీ తీసుకొచ్చి వీళ్ళందరినీ జాగ్రత్తగా మళ్ళీ ఫలక్నామా ప్యాలెస్లో డిన్నర్ తినిపించి ఇక్కడ తీసుకొచ్చి వదిలిపెట్టడం జరిగింది. ఈ పరిస్థితిలో కూడా వాళ్ళు ఇక్కడ ఇంత మంచి కార్యక్రమంకి వచ్చి వాళ్ళు కూడా దిగ్భ్రాంతి చెందుతారు. వాళ్ళు కూడా నిన్ను కావాలని చెప్పి వాళ్ళు కూడా వచ్చి క్యాండిల్ మార్చ్లో పార్టిసిపేట్ చేసి భారతదేశంలో ఈ 26 మంది కోల్పోయిన ప్రాణాలకు వాళ్ళు సంతాపం తెలియ ప్రయత్నం చేశారు. డెఫినెట్గా హైదరాబాద్ పోలీస్ ఎఫిషియెంట్ పోలీస్, ఈవెన్ డీజీపీ గారు కూడా ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి పాకిస్తానీలను కూడా ఐడెంటిఫై చేసామని చెప్పడం జరిగింది. అయ్యిండ్రా సార్? ఐడెంటిఫై అయ్యారు. నిన్న ఒకళ్ళిద్దరిని కూడా మీరు చూసిర్రు, వాళ్ళని తీసుకుర్రు లైన్లోకి. ప్రయత్నం చేస్తాం. పెహల్గాంలో జరిగినటువంటి ఉగ్ర దాడి సార్, 27 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి సార్. ఇది దురదృష్టకరం. కాంగ్రెస్ పార్టీ కూడా భారత ప్రభుత్వానికి పూర్తిగా మద్దతునిస్తూ ఉంది. కఠినమైన చర్యలు తీసుకోవాలి. దేశ అంతర్గత సంబంధించి లేదా బహిర్గత సరిహద్దు సంబంధించిన అన్ని విధాల కఠినమైన చర్యలు తీసుకొని ఇటువంటిది పునరావృతం కాకుండా ఉండే విధంగా అందరికీ ఒక గుణపాఠం లాగా ఉండేటువంటి విధంగా దీని మీద చర్యలు జరగాలని కోరుకుంటాను.